రెడ్డి ఆధ్వర్యంలో ఆయన కార్యకర్తల సమావేశం నిర్వహించారు. తాను నియోజకవర్గంలో గెలవలేకపోయినా తన పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కోసగి మండలంలోని అన్ని గ్రామాల నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. టిఎస్ హైకోర్టు హేవీ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని థర్మల్ పవర్ స్టేషన్ వెదజల్లుతున్న కాలుష్యం తాజా పరిస్థితిపై 3 వారాల్లో నివేదిక సమర్పించాలంటూ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ నుంచి బూడిద, ఇతర కాలుష్యం కర్కవాగు, కిన్నెరసాని నదుల్లో కలుస్తున్న పీసీబీ అధికారులు చర్యలు తీసుకోకపోవడాన్ని సవాల్ చేస్తూ కొత్తగూడెం జిల్లా పాలవంచాకు చెందిన దాసరి రమేష్ కుమార్ మరొకరు 2017లో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై ప్రధాని న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జె అనిల్ కుమార్తో కూడిన ధర్మాసనం ఇటీవల మరోసారి విచారణ చేపడుతోంది. 2022లో పీసీబీ అధికారులు సమర్పించిన నివేదికలో థర్మల్ స్టేషన్కు చెందిన అవక్షేపాల నిల్వకు ప్రత్యేకంగా ట్యాంక్ ఏర్పాటు చేయాల్సి ఉండగా చేయడం లేదని, ట్యాంకులోకి పంపకుండా నేరుగా కర్కవాగులోకి పంపుతున్నారని పేర్కొన్నారు. ఈ నివేదికకు సంబంధించి తీసుకున్న చర్యలపై ఎలాంటి అఫిడవిట్ దాఖలు చేయకపోవడంతో ఇక పీసీబీ అధికారులు మరోసారి థర్మల్ స్టేషన్ను సందర్శించి కాలుష్యంపై తాజా పరిస్థితి గురించి 3 వారాల్లో నివేదికను సమర్పించాలని ధర్మాసనం ఆదేశించింది.